మొత్తానికైతే దేశ రాజకీయాలలో కొత్తదనం శురువైందనే చెప్పుకోవాలి. ఎన్నో అనుమానాలు, ఎన్నెన్నో అంచనాల నడుమ మళ్ళా మూడోసారి కాషాయం జెండాను ఢిల్లీ కోట మీద ఎగిరేసిర్రు పువ్వు పార్టీలు. దేశానికి ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టి మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు తయారైండు మోడీ సారు. ఇక సారు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తాడు? ఈ కార్యానికి రావాలని మోడీ సారు ఎవరెవరికి మతలబ్ పంపించిండు. ఇక ఎవరెవరు వస్తుర్రు ఏంది అనేటిదంతా ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. అటువడి ఇటువడి దేశంలో మల్లోపాలి పువ్వు పార్టీ పదాలకు వచ్చింది. హ్యాట్రిక్ కొట్టి మూడోపాలి దేశ ప్రధానిగా మోదీ సారు ప్రమాణ స్వీకారం చేసేందుకు తయారైండు. దేశ పగ్గాలు చేతుల పట్టుకొని బండిని మళ్ళో 5 ఏళ్లు ముందుకు నడిపేందుకు తయారైతుండు. అట్ట ఈ నెల 9వ తారీఖు నాడు సాయంకాలం వేళ 6 ప్రమాణ స్వీకారం చేసేందుకు అయ్యవార్లు ముహూర్తం పెట్టిరాట. ప్రధాని సార్తోని పాటుగా ఈగింత మంది కేంద్ర మంత్రులు కూడా ప్రమాణం చేస్తారట. మరి ఈ కార్యాన్ని రాష్ట్రపతి భవనంలో పెట్టాలనా, కర్తవ్యాపదలో పెట్టాలనా, లేకుంటే భారత మండపంలో పెట్టాలనా అని సోచాయిస్తున్నారట అధికారులు. మరి దేశ ప్రధాని అందుట్లో మోదీ సారు అది కూడా వరుసగా మూడోసారి ప్రమాణం చేస్తుండంటే మామూలుగా ఉంటదా? ఎక్కడెక్కడికేంచో పెద్ద పెద్దోళ్ళంతా వస్తున్నారట సారు ప్రమాణ స్వీకారం కార్యానికి. పరాయి దేశాల పెద్దోళ్ళందరికీ కార్యానికి రావాలని పిలిచిండట మోదీ సారు. అట్ట బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాను, నేపాల్, మారిషస్ దేశాల పెద్దలందరూ వస్తున్నారట. అంతేకాదు బంగ్లాదేశ్ అధ్యక్షునికి చక్కగా మోదీ సారే ఫోన్ చేసి ప్రమాణ కార్యానికి రావాలని పిలిచిండట. ఇటు శ్రీలంకకు కూడా మొదలాపులు పోయినాయట. అంటే సారు ప్రమాణ స్వీకారం కార్యానికి శానా దేశాలకేంచి పెద్ద పెద్దోళ్ళందరూ వస్తున్నారు అన్నట్టే. ఇక ఇదిట్టుంటే ఇటు ఎన్డీఏ కూటమి నేతలంతా ఒక కాడికొచ్చి వాళ్ళ పెబ్బ మల్లోపాలి మోదీ సారేనని ఒప్పుకున్నారట. అందుకనే ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాం అంటున్నారు అధికారులు. అటు శుక్రవారం నాడు రాష్ట్రపతి మేడం కాడికి పోయి కొత్త సర్కారును పట్టాలెక్కించేందుకు అనుమతులు ఇయ్యాలని అడుగుతారట. అట్టిగా 9వ తారీఖుకేంచి సెంటర్ల మూడోపాలి కూడా పువ్వు పార్టీలే పాలన చేసేందుకు తయారైతున్నారు అన్నట్టు. సరే సారు పాలన పాతదే గాని దేశ పబ్లిక్ కు కొత్త ఆశలేమన్నా చిగురిస్తాయో ఏమో చూడాలిగా.